ద ట్రావెలర్. ప్రేక్షకులందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. మీ పేరు చెప్పడమ్మా? నివేదిత. ఎక్కడ మాది నెటివ్ వచ్చేసి కేరళ, కానీ 11 సంవత్సరాల నుండి మెదక్లోనే ఉంటున్నాను. డ్యాన్స్ నేర్చుకుని కేరళలోనే. నా గురువు వచ్చేసి కేరళలోనే సార్, జయన్ సార్ అని. ఇద్దరు ఉన్నారు, జయన్ సార్ అండ్ తిలగన్ సార్. ఇప్పుడు దాదాపు 80+ ఉన్నారు. 80+ ఉన్నారు స్టూడెంట్స్. అడ్రస్ వచ్చేసి వెంకటరామనగర్ కాలనీ, మెదక్, నియర్ సిద్ధార్థ్ మోడల్ హై స్కూల్. 7594819139. ఓన్లీ భరతనాట్యం, కాకపోతే స్టార్టింగ్ ఫ్రమ్ బేసిక్స్ టు కోర్స్ లెక్క నేర్పిస్తున్నాను. సర్టిఫికేషన్. అరంగేటం వచ్చేసి నెక్స్ట్ ఇయర్. మాది క్లాస్ స్టార్ట్ అయ్యి జస్ట్ 2 years అవుతుంది. సో నెక్స్ట్ ఇయర్ మన ఫస్ట్ బ్యాచ్ పిల్లలకి అరంగేటం ఉంటుంది. కేరళలోనే గురువాయూర్ టెంపుల్లో ఉంటుంది. ఇంతకుముందు 2 పిల్లలు కేరళలో చేశారు, ప్రోగ్రామ్ కూడా చేశారు, యూనివర్సల్ రికార్డ్స్లో పార్టిసిపేట్ చేశారు. ఇక్కడ నుండి మన తెలంగాణ పిల్లలు కేరళకు వచ్చి 2 చేశారు. పర్ఫార్మెన్స్ వచ్చేసి చాలా దగ్గర ఇచ్చాను, దాదాపు 100 స్టేజ్లోపై ఇచ్చాను. డాన్సే కాకుండా స్పీచింగ్ కూడా నా ప్యాషన్. స్పీచ్లో వచ్చేసి నేను స్టేట్ సెకండ్, పార్లమెంట్ దాకా కూడా వెళ్ళాను. బిఏ ఇంగ్లీష్ లిటరేచర్, 2nd year చదువుతున్నాను. శ్రీ వెంకటేశ్వర దేవాలయం అందరికీ, ఇక్కడ అయ్య వాళ్ళకి, గురువులకి, ఇంకా పంతులకి, చైర్మన్ సభ్యులందరికీ, గుడి సభ్యులందరికీ నా పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మెదక్లో
ఏ ప్రోగ్రామ్ అయినా తను డ్యాన్స్ తోటే స్టార్ట్ అవుతుంది. సో మా ఇద్దరు అబ్బాయిలకు నాకు చిన్నప్పటి నుంచి డ్యాన్స్ నేర్పాలని ఉండే, అందుకనే తన దగ్గరికి తీసుకెళ్ళాను. దాదాపు 2 years నుంచి మా పిల్లలు డ్యాన్స్ నేర్చుకుంటున్నారు. నాకు చాలా ఇష్టం డ్యాన్స్ అంటే, తను చాలా పర్ఫెక్ట్గా నేర్పిస్తుంది. మీరు చెప్పండి అమ్మా. చాలా బాగా నేర్పిస్తుంది అమ్మాయి, బాగా నేర్చుకుంటున్నారు పిల్లలు. గత 2 సంవత్సరాల నుంచి మా పాప వస్తుంది డాన్స్ క్లాస్కి. చాలామంది పిల్లలు నేర్చుకుంటున్నారు. డిస్ట్రిక్ట్ లెవెల్లో విన్ అయ్యారు. నెక్స్ట్ స్టేట్ లెవెల్కి వెళ్తున్నారు పిల్లలు. బాగా నేర్చుకుంటున్నానండి, బాగా నేర్పిస్తుంది అమ్మాయి. మా పాప 2.5 years నుంచి నేర్చుకుంటున్నాను. మంచిగా పర్ఫెక్ట్గా నేర్పిస్తుంది. చాలా ప్రోగ్రామ్స్ చేశారు. థ్యాంక్ యూ, ఇక్కడికి ఇన్వైట్ చేశాను. చాలా థ్యాంక్ యూ. మీ పేరు చెప్పండి మేడం. నా పేరు రూపా అండి. ఏం చేస్తారు? నేను బిజినెస్ అండి. నా పేరు శృతిని, టీచర్, గవర్నమెంట్ టీచర్. ఎక్కడ? అక్కడ మెదక్. చాలా బాగుంది, ఎంతో అద్భుతంగా ప్రదర్శన ఇచ్చారు. చాలా బాగుంది. మీరు ఎక్కడ ఉంటారు? లోకల్. మీ దగ్గర వచ్చి మీకు డ్యాన్స్ ఇచ్చేవారు, వాళ్ళ దగ్గర వచ్చి మీ దగ్గర వచ్చి డ్యాన్స్ ఇస్తారు. వేస్తారు మీరు ఏం చేస్తారు? మన షాప్ ఉంది సార్, రాయగలుగుతా. మీకు ఎట్లా అనిపిస్తుంది చెప్పండి. సిస్టమ్ ఓకే, మీకు ఎట్లా అనిపించింది పిల్లల డ్యాన్స్? బాగుంది. ఇదివరకు మెదక్లోనే చేసిన వీడియోలు చూసేటోని, ఓకే, ఇక్కడ స్వయంగా చూసినా బాగా అనిపించింది. మీ బాబా డ్యాన్స్ నేర్చుకోవడం కాకుండా ఆమె డ్యాన్స్ నేర్పి టీచర్ అయిపోయింది కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది? ఫీల్ హ్యాపీ. എങ്ങനെയാ തോന്നണേന്ന് ഞാൻ ഡാൻസ് പഠിക്കുന്ന కాలేజ్ 2.5 years డాన్స్ చేసింది. చాలా హ్యాపీ ఉంది. ఇంకా నేషనల్ పార్లమెంట్ వరకు స్పీచ్ కూడా వాళ్ళ ప్యాషన్ డాన్స్ అంటే స్పీచ్ పార్లమెంట్ వరకు పోయి అదే చాలా హ్యాపీ. స్నేహంగా కొంచెం మలయాళం వచ్చి బాగుంది. నివేదిత డ్యాన్స్ క్లాస్ ఇక్కడ సిద్దిపేటలో అరేంజ్ చేసి మెదక్ నుంచి వచ్చినాం. ఇక్కడ చాలా బాగా నేర్పిస్తుంది. ఇక్కడ రామాలయ, ఇక్కడ వెంకటేశ్వర గుడి మాకు చాలా ప్రోత్సహించింది. నివేది పెట్టారు జగన్ రెడ్డి. నివేదిత డ్యాన్స్ క్లాస్ నుంచి వచ్చాము మేము మెదక్ నుంచి. మేడం గారు మాకు గత 1.5 year నుంచి పిల్లలకు డ్యాన్స్ ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. మేము మా పిల్లలందరినీ ఒకసారి చూసి బాగా నచ్చిందని చెప్పేసి తీసుకొచ్చి డ్యాన్స్ క్లాస్లో జాయిన్ చేయడం జరిగింది. అప్పటి నుంచి బాగా కోచింగ్ ఇస్తుంది, పర్ఫెక్ట్గానే డ్యాన్స్ చేపిస్తుంది. మేము ఉన్నా లేకున్నా, ఒకవేళ అందుబాటులో లేకున్నా కూడా రిస్క్ తీసుకొని పిల్లలకు డ్యాన్స్ నేర్పించి మంచి ప్రోగ్రామ్ మంచిగా నేర్పిస్తుంది. మేము ఇప్పటివరకు అయితే హ్యాపీ. చాలా మంది పేరెంట్స్ డ్యాన్స్ చేసి టైం వేస్ట్ అంటారు కదా. టైం వేస్ట్ ఏం లేదు, మేము చెప్తున్నాం కదా. ప్రజెంట్ మేము ఇప్పుడు 1.5 year నుంచి మా పాపను జాయిన్ చేసినాము. మేము లేకున్నా రెస్పాండ్ తోటి బాగా ఎట్లా అంటే పేరెంట్స్తో సహా లేకున్నా మేము లేట్ వచ్చినా కూడా ఒక ఆటో మాట్లాడి ఇంటికి పంపిస్తారు. అంత నమ్మకంతో అయితే డ్యాన్స్ నేర్పిస్తున్నాం. మా పిల్లలు ఇప్పటికైతే బాగానే నేర్చుకుంటున్నారు, ఎక్కడ డిస్టర్బ్ కాకుండా. సరేండి. మీడియం డ్యాన్స్ క్లాస్ 1 year ఉగాది, లాస్ట్ ఇయర్ ఉగాది ప్రోగ్రామ్ చూసినట్టు ఆ ప్రోగ్రామ్ నుండి నాకు చాలా నచ్చి నేను కూడా మా పాపను జాయిన్ చేసిన. చిన్న బాబునైనా వదిలిపెట్టి నేను పాపను డ్రాపింగ్ పికప్ కష్టమైన చేసుకున్నాను, కానీ చాలా బాగా నేర్పిస్తుంది. ఇదండి విషయం. నివేదిత డ్యాన్స్ అకాడమీ వారు నిర్వహించిన నివేద్యం అనే కార్యక్రమం లోపల పిల్లలు, పేరెంట్స్ అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. నివేదిత కూడా చాలా ఎంతో శ్రద్ధగా పిల్లలు నేర్పుతుందని చెప్పడం జరిగింది. మరి అదే వాళ్ళ పిల్లలకు ఫీడ్బ్యాక్ అంటే తన యొక్క టీచర్ యొక్క పర్ఫార్మెన్స్ అనేటువంటి చెప్పాలంటే పిల్లలకి చెప్పాలి, అది పేరెంట్స్ చెప్పాలి. పేరెంట్స్ మాత్రం 100/100 అంటే 10/10 పాయింట్స్ వచ్చేది చెప్పొచ్చు. అదేవిధంగా నివేదిత కూడా భవిష్యత్తులో కూడా చాలా ఎక్కువ ప్రోగ్రామ్స్ చేయాలని చెప్పి, ఇంకా ఎక్కువ మంది స్టూడెంట్స్ రావాలని చెప్పి మీ వీడియో చూసినటువంటి మెదక్ వాసులు అందరూ కూడా నివేదిత డ్యాన్స్ అకాడమీలో పిల్లలను చేర్పించాలని చెప్పి, మీ పిల్లలు కూడా అన్ని కల్చరల్ ఈవెంట్స్ అంటే డ్యాన్స్, అదేవిధంగా కరాటే, ఇటువంటి ఈవెంట్స్ కూడా అన్ని నేర్పించి పిల్లలు పర్ఫెక్ట్ అయినటువంటి ఉమెన్ అంటే ఆడది అబల కాదు సబల అయినటువంటి దానికి తను నివేదిత ఒక నిదర్శనం. దాన్ని తనను ప్రోత్సహించండి. అదేవిధంగా తనకు కూడా మంచి భవిష్యత్తు ఉండాలంటే ఆ నేర్పించిన తల్లిదండ్రులకు అందరికీ కూడా నమస్కారాలు తెలుపు. సర్వజన సూర్యభవన్. జై హింద్, జై భారత్, జై శ్రీరామ్. సరే, డ్యాన్స్ చూసి ఎట్లా అనిపించింది మీకు? డ్యాన్స్ చూసి ఎట్లా అనిపించింది? బాగా అనిపించిందండి, చాలా బాగా. గతంలో ఉండకపోయేది కదా, చాలా బాగా చేశారు. పోయిన సంవత్సరం కూడా చేసినట్టు అనిపిస్తుంది. అవునా? మీ పేరు? రాఘవేందర్. ఏం చేసింది? రిటైర్డా? రిటైర్. ఏం చేసింది? నేను ప్రైవేట్ వెళ్తా, ఓకే. స్కూల్ నడిపిస్తాను.
డ్యాన్స్ చూసిరా సార్ మీరు? జై శ్రీమన్నారాయణ డ్యాన్స్ చూసిండ్రా? ఎట్లా అనిపించింది? బాగా అనిపించింది. బాగా కనబడుతుంది.